చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జనసేన అభ్యర్థి డాక్టర్ సురేందర్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. సీఎం సొంతూరులో జనసేన ప్రభంజనం ప్రత్యర్థి పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తోంది. చంద్రగిరి రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని జనసేన అభ్యర్థి డాక్టర్ సురేంద్ర అంటున్నారు. చంద్రగిరిలో టీడీపీ వైసీపీల కుమ్ములాటలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, జనసేన భరోసా ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందంటున్న డాక్టర్ సురేందర్తో మా ప్రతినిధి ఉమాశంకర్ ఫేస్ టు ఫేస్. చిత్తూరులో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే కూడా వైకాపా తెలుగుదేశం పార్టీ కుమ్ములాట్ల మధ్య ప్రజలు పూర్తిగా విస్తుపోతున్న నేపథ్యంలో జనసేన అభ్యర్థి కీలకంగా మారిన సందర్భంలో డాక్టర్ సురేంద్ర కూడా జనసేన అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే కూడా ఆయన ఊరు వాడా తిరుగుతూ కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన మేనిఫెస్టోని పవన్ కళ్యాణ్ ఆశయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ కూడా జనసేన గెలుపుకు కూడా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సురేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి సురేంద్రకి ఇప్పటికే కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా నమ్మకం పెట్టుకొని కూడా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించడంతో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చే విధంగా కూడా కార్యకర్తల్లో అలాగే చంద్రగిరి ప్రజల్లో కూడా పూర్తిగా నమ్మకాన్ని కలిగించే విధంగా కూడా సురేంద్ర గడప గడపకి తిరుగుతూ కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ నామినేషన్ సందర్భంగా భారీ ఎత్తున జన సైనికులంతా కలిసి డాక్టర్ సురేంద్ర గారితో వచ్చి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసిన నేపథ్యంలో భారీ ఎత్తున కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో డాక్టర్ సురేంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వైసీపీ కుమ్ములాట్ల మధ్య ప్రజలు కూడా పూర్తిగా విస్తుపోతున్న నేపథ్యంలో మీరు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? జనసేన పార్టీ అనేది ఒక సిద్ధాంతపరమైన పార్టీ. ఈ జనసేన పార్టీలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక విలువలు కలిగిన వ్యక్తులు. సో అదే సిద్ధాంతాలతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కని మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోని చక్కగా అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్లేసి ప్రజలను చైతన్యవంతులు చేసి ఉత్తేజపరిచి మేనిఫెస్టో సక్రమంగా అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి విశదీకరించి సో వాళ్ళు ఉత్తేజపరిచి రాబోయే ఎన్నికల్లో సో జనసేన పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిపించేదానికి ప్రయత్నిస్తాం. ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి చాలామంది జన సైనికులు వాలంటీర్లుగా కొన్ని వందల మంది వేల మంది రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉత్సాహం చూసిన తర్వాత రాబోయే ఎన్నికలలో తప్పకుండా జనసేన పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి డాక్టర్ సురేంద్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా జెండాను చంద్రగిరి కోట మీద ఎగరేస్తామనేసి ధీమా వ్యక్తం చేస్తున్నాము. సోదరులు సిపిఎం, సిపిఐ, బీఎస్పీ అందరూ కలిసి ఉత్సాహంతో ఈరోజు మాకు పెద్ద పండగ వాతావరణం లాగా ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలోనే ఒక కానుకగా మన పవన్ కళ్యాణ్ గారికి తీసుకిస్తామనేసి మీ అందరి ముందు ధీమా వ్యక్తం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని వాళ్ళు వచ్చిన ఆవేశము, ఆ ఆవేదన అనేది నాకు అర్థమైంది. ఈరోజు ఉదయం నుంచి కోలాహలంగా ఎంతోమంది జన సైనికులు వాలంటీర్లుగా మేము ఎవరికి ₹1 డబ్బులు ఇచ్చింది లేదు. వాళ్ళంతకు వాళ్ళు ఉత్సాహంతో మేము ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టింది లేదు, ఎవరికి ఇచ్చింది లేదు. వాళ్ళతో ఈరోజు నామినేట్ చేస్తున్నారు, జనసేన క్యాండిడేట్ నామినేట్ చేస్తున్న ఉద్దేశంతో నాకు చాలామంది పేర్లు తెలియకపోయినా ఈరోజు సీట్ ఇచ్చిన 2 రోజులకే కోలాహలంగా మిగతా 2 పార్టీల్లో భయం కల్పించేటట్టుగా మిగతా 2 పార్టీలు కూడా ఆ పార్టీలో ఒక విధమైనటువంటి అసంతృప్తి, అహంభావం కలిగేటట్టుగా ఈరోజు జన సైనికులు ఉత్సాహంగా ఉన్నారు. ఇదే స్ఫూర్తితో ఇదే విధంగా రాబోయే 2019 11వ రోజున అందరూ ఈ ఓటర్లుగా మారి అఖండ మెజారిటీతో జన సైనికులందరూ కలిసి జనసేనని ఇక్కడ ఒక సేనగా గెలిపించి చంద్రగిరి కోట మీద మా జెండా ఎగురుతుందనేసి మీ అందరి సభాముఖంగా ధీమా వ్యక్తం చేస్తున్నాను. ఈ విధంగా చంద్రగిరిలో జనసేన పార్టీ జెండాని పూర్తిగా ఎగరవేసేందుకు తాను కృషి చేస్తాను. ఇప్పటికే కూడా తానికి నామినేషన్ ముందు 2 రోజుల ముందు జనసేన అభ్యర్థిగా సీటు ప్రకటించిన నేపథ్యంలో కూడా జనసేన పార్టీ సైనికులంతా కూడా చంద్రగిరిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భారీ ఎత్తున తనకి ఘన స్వాగతం పలికారు, తనని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మీ ఒక రాజకీయంతోనే చంద్రగిరిలో ప్రత్యామ్నాయ రాజకీయాలు మొదలవుతాయి. ఈ 2 పార్టీల కుమ్ములాట్ల మధ్య పూర్తిగా కూడా మేము నలిగిపోతున్న పరిస్థితి ఉంది. ఈ 4.5 సంవత్సరంలో కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఉన్నారు. ఖచ్చితంగా మీరు వస్తేనే జనసేన పార్టీతోనే ప్రత్యామ్నాయ రాజకీయాలు కానీ అభివృద్ధి కానీ కులాలకి మతాలకి అతీతంగా రాజకీయాలు చేయాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి. ఖచ్చితంగా చంద్రగిరి కోటపైన జనసేన జెండా ఎగరవేసి తీరుతామని చెప్పి కూడా డాక్టర్ సురేంద్ర ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనీతో ఉమాశంకర్, 99 న్యూస్, చంద్రగిరి. For more updates, please subscribe 99 TV Telugu.